ఫ్రెండ్ కదా అని చూస్తుంటే ఎక్కువ మాట్లాడేస్తున్నావు. అర్థం చేసుకుంటే నీకే మంచిది. ఇలా మనకి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమని తెలియకుండా చదివిస్తే ఎటు కాకుండా పోతారా? రే నువ్వు ముందు ఇంటికి వెళ్ళరా. ఎలా ఎప్పటికీ అర్థం చేసుకోవరా? పెద్ద సలహాలు ఇచ్చేవాడే. సౌమ్య సౌమ్య చెప్పు డాడీ, ఏంటండి ఇంత కోపంగా ఉన్నారు? వాడు సౌమ్య నీకేం చదవాలనుంది? అది నాకు ఇంటర్ చేసి ఇంటర్ చేసి నెక్స్ట్ 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 చెప్పు. అదే డాడీ ఎంబీబీఎస్ చదవాలని ఉంది. అది మనం అడిగినప్పుడు చెప్పవే. ఏమే ఆ పరమేశ్వర వాళ్ళ అమ్మాయి ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్లో మెడికల్ సీట్ కూడా వచ్చిందంట. ఆ అమ్మాయి ఇంటర్ ఏ కాలేజ్లో చదివిందో కనుక్కో, మన సౌమ్యాన్ని కూడా అక్కడే వేద్దాం. ఆల్రెడీ కనుక్కున్నానండి, విజయవాడలో అనన్య కాలేజ్ అంట. అయితే ఇంకే మన సౌమ్యాన్ని కూడా అక్కడే జాయిన్ చేద్దాం. డాడీ ప్లీజ్ డాడీ, నేను విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఇక్కడ ఎక్కడ జాయిన్ అవుతా డాడీ ప్లీజ్ డాడీ. నేను అక్కడి వరకు వెళ్ళండి డాడీ ప్లీజ్ డాడీ. విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఇక్కడ కాలేజ్లో ఇలా చెప్తారో ఏంటో, అక్కడ బాగా చెప్తారంట తల్లి. నాన్న ప్లీజ్ నాన్న, చెప్పినట్టే నాన్న, నేను విజయవాడ వరకు వెళ్ళండి. చెప్తుంటే అర్థమే కదా. దీన్ని తీసుకెళ్ళు, నేను ఆ పరమేశ్వరంతో మాట్లాడేసి వస్తాను. మనం రేపు పొద్దున విజయవాడ వెళ్తున్నాం అంతే. లక్ష్మి అమ్మయ్య, అమ్మాయి రిజల్ట్స్ ఏమైంది?